హలో ఎవ్రీవన్. ఇక్కడ నేను బెబ్బర్ల కర్రీ చేస్తున్నానండి. మా పిల్లలొచ్చి ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాతకు మమ్మీ బెబ్బర్ల కర్రీ చెయి మమ్మీ అనని అన్నారు. ఓకే అని చెప్పేసి నేను ఇక్కడ ఇంక బెబ్బర్ల కర్రీ స్టార్ట్ చేశానండి. అంటే ఆల్రెడీ ముందే ఇంకా ఉడకపెట్టేసానండి బెబ్బర్లు. అంటే ఊరు నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చాడు బెబ్బర్లు అని చెప్పాను కదా! ఇంకా అవి కూడా ఎలాగో తొందరగా అయిపోగొట్టేసేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానండి. ఒకరోజేమో తాలింపు పెట్టించాను పిల్లలకి. ఇంక ఒకరోజేమో ఇంకా ఇలా కర్రీ చేశానండి. ఇంకా నెక్స్ట్ టైమ్ వడలు గిట్లా చేద్దాము అని అనుకుంటున్నానండి. ఒక సైడ్ ఏమో ఇంకా రైస్ పెట్టాను. ఇక్కడ ఇంక ఇదంతా ఉడికిపోతుందండి. ఇది ఊరు నుంచి తీసుకొచ్చిన బియ్యం అండి. అందుకొరకు నేను డైలీ వంపుతాను. కొద్దిగా బియ్యం నానబెట్టేసి అందులో వేసేసి వాటర్ బాయిల్ అయిన తర్వాతకు వేసేసిన తర్వాతకు ఇంకా కొద్దిగా ఉడుకుతుంది కదండీ! ఉడికిన తర్వాతకు నేను 80% ఉడికిందా లేదని అక్కడ చెక్ చేస్తున్నాను. ఇక అందుకే అది ఉడికిపోయని చెప్పేసి ఇంకొద్దిగా ఒక సిమ్‌లో పెట్టేశాను. అంతలో ఇవతల కూడా కర్రీ కూడా అవుతుందండి. ఇంకా ఇది మొత్తం మాడిపోగలని చెప్పేసి ఇందులో బెబ్బర్లు వేసేసాను. ఇంకా బెబ్బర్లు వేసి నీట్‌గా కలుపుకున్న తర్వాతకు నేను ధనియా పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇంకా అది ధనియా పౌడర్ కూడా వేసేసాను. అంటే దీంట్లో జీలకర్ర, ధనియాలు 2 కలిపి మిక్స్ కట్టేసి వేసానండి. ఇంక కర్రీ రెడీ అయింది. అన్నం కూడా ఇంకా వంపేసిన తర్వాతకి ఇంక మా అబ్బాయికి ఇంక అన్నం పెట్టానండి. ఇంకా చాలా టేస్ట్ ఉందండి. చపాతీలు కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! థాంక్ యూ.